హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఇప్పుడు ఏంటంటే కొంచెం పేరు అనేది కొంచెం చేంజ్ చేయడం జరిగింది. మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ కాకండి. వాళ్ళు వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ అని పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎపిసోడ్ నెంబర్ 13 నేను అప్డేట్ అయితే ఇవన్నీకైతే నేను రావడం జరిగింది కదా. మీరు మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఏమన్నా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ఇక్కడ బుక్ చేసేసుకోండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ శివప్రసాద్ అనేది అండ్ వరప్రసాద్ అనేది కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇచ్చాను వీడియో రూపంలో. అండ్ లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్ త్రూ నేను ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుందాం అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయని వాళ్ళు ఉంటే కూడా ఫాలో చేయండి, ఓకేనా? బ్యాక్ అనేది చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనము వరసిద్ధి ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది ఎపిసోడ్ నెంబర్ 13. ఈ ఎపిసోడ్ నెంబర్ 13లో మనం అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు భారీ గణేషులు. ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడ అంటే మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, వరంగల్ కాశీబుగ్గ నుంచి స్ట్రేట్గా కాశీబుగ్గ లోపల నుంచి వేణుమామల మార్కెట్కి వస్తుంటే భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. భారత్ పెట్రోల్ పంప్ రాకముందుకు ఒక సర్కిల్ వస్తుంది కదా, సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకోండి. మీకు కనబడుతుంది వీడియోలో. రైట్ సైడ్ తీసుకున్నాక మనకు ఇక్కడ ఇదే లొకేషన్ ద్వారా వస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు మన వరసిద్ధి ఆర్ట్స్ అని బోర్డు ఉంటుంది. అక్కడ మన వరప్రసాద్ అన్న వాళ్ళది శివప్రసాద్ అన్న, ఇద్దరు అన్నములు వాళ్ళు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు లోపల వచ్చేసి మన ముంబై మోడల్ విగ్రహాలు, మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ విగ్రహాలు మాత్రం మొత్తం ఎపిసోడ్ నెంబర్ 12లో మొత్తం చూపించాను కదా. అండ్ ఈ ఎపిసోడ్ నెంబర్ 13లో ఇంకా ఏమేమి వర్క్ అవుతుంది అని మాత్రం మీకు అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1 అండ్ అది వచ్చేసి షెడ్ నెంబర్ 2 అండ్ షెడ్ నెంబర్ 3 కూడా ఉంది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 3. ఈ షెడ్ నెంబర్ 3లో కూడా ఉన్నాయి విగ్రహాలు. ఇంకా చూపిస్తా మీకు. మేబీ ఒకవేళ నా వీడియో కొంచెం లెంత్ అయితే కావచ్చు కానీ మాత్రం మొత్తం వీడియో అయితే మాత్రం చూడండి. అండ్ అలానే నా వీడియో లైక్ చేయకుండా మాత్రం పోకండి, తప్పకుండా మాత్రం ఒక లైక్ చేయండి. అదే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు షెడ్ నెంబర్ 1లో వచ్చేసి మనకు ధూల్పేట్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే షెడ్ నెంబర్ 2లో చూసుకుంటేనైతే మొత్తం ముంబై మోడల్ విగ్రహాలు. అండ్ షెడ్ నెంబర్ 3లో చూసుకున్నా కూడా ముంబై మోడల్ విగ్రహాలు. మనం చూసుకుందాము ఇప్పుడు షెడ్ లోపలికి. ఫస్ట్ షెడ్కి అయితే పోయి చూద్దాం మనకు, ఎందుకంటే మనం మేకింగ్ వీడియోస్ కూడా మీకు చూపించినాం కదా. అండ్ అలానే ఇప్పుడు మనకు ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మొత్తం భారీ గణేష్ మహారాజులు ఉన్నాయి. మనం ఒక గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు కదా, ఈ గణేష్ మహారాజ్కి పేరు పెట్టడం కూడా జరిగింది. అంటే మన దశకంఠ గణపతి మహారాజ్, దశకంఠ గణపతి మహారాజ్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు ఈ దశకంఠ గణపతి మహారాజ్కి. దశకంఠ గణపతి మహారాజ్ కూడా ఏంటంటే మనకు చూపించాను కదా మీకు 10 తలకాయలు కూడా. మీకు చూసుకున్నట్టయితే ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా మొత్తం ఇంకా కంప్లీట్ కాలే కాబట్టి ఇక చూడండి మనకు ఏంటంటే ఇక్కడ పంచ కూడా చూడండి, పంచ కూడా చాలా బ్రహ్మాండంగా. ఇదివరకు మనం చూసినప్పుడు ఏంటంటే అసలు విగ్రహాలు అనేది మొత్తం లైన్ వైజ్ లేకుండే, ఇప్పుడు మొత్తం మంచిగా లైన్ వైజ్గా చాలా నీట్గా పెట్టిండ్రు. ఇప్పుడు చాలా మంచిగా అయితే మనం చాలా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు దశకంఠ గణపతి మహారాజ్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పంచ కూడా అసలు డిజైనింగ్ అంటే ఎక్దమ్ డిజైనింగ్ చూసుకోవచ్చు. పంచ కూడా చాలా బాగున్నాయి కదా, పంచకు డిజైనింగ్. అండ్ అలానే మూషిక వాహనం వచ్చేసి మనకు గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు గజమాల కూడా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నది గజమాల. అండ్ మీకు కావాలంటే నేను చూపిస్తా గజమాల. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గజమాల చూడండి. అండ్ మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది గణేష్ మహారాజ్కి. బొర్ర పైన కూడా చూడండి. అండ్ జంజిరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది, జంజిరం చూడండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దశకంఠ గణపతి మహారాజ్కి చూసుకొచ్చినట్టయితే మీకు 10 ఫేసెస్ చాలా క్లియర్ అనిపిస్తున్నాయి. అండ్ మనకు బొట్టు కూడా వచ్చేసి ఏంటంటే ఒక బొట్టు వచ్చేసి మనకు అడ్డబొట్టు ఉన్నది, ఒకటి వచ్చేసి మనకు త్రిశూలం అండ్ అలానే ఒకటి ఓం ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు దశకంఠ గణపతి మహారాజ్కి చేతులు గిట్లా ఇంకా ఏం పెట్టలే, ఇంకా తొండం గిట్లా ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలే. బొజ్జ గణపతి చాలా నిండుగా ఉన్నది గణేష్ మహారాజ్. మీకు ఒక్కసారి నేను లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. లాంగ్ వ్యూ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు వితౌట్ ఫినిషింగ్ అండ్ అలానే ఏం కలర్ కొట్టకుండా కూడా ఎంత బ్రహ్మాండంగా మెరిసిపోతుందో చూడండి గణేష్ మహారాజ్.
ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 15 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. సేమ్ ఈ లైన్లో చూసుకుంటే మొత్తం మనకు సేమ్ గణేష్ మహారాజులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ ఏంటంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉండడం జరిగింది, అంటే లిమిటెడ్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఇక మీకు ఫినిషింగ్ ఏ విధంగా వస్తుంది ఏందని మాత్రం మీరు ఏ మాత్రం కంగారు పడకండి. మీరు పోయిన ఇయర్ చూసుకోవచ్చు అన్న వాళ్ళ ఫినిషింగ్ కలరింగ్ ఏ విధంగా ఉన్నది ఏందని మాత్రం చూసుకోవచ్చు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా. ఇంకో గణేష్ మహారాజ్ ఏంటంటే ఇది కూడా చాలా డిఫరెంట్. అసలు ఏంటంటే మన దగ్గర చాలా డిఫరెంట్ గణేష్ మహారాజులు ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా చేతులు ఇట్లా ఏం కాలేదు. ఇక్కడ బ్యాక్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఫేస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ అలానే మనకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ ఏంటంటే 5 తలకాయల 5 హెడ్స్ మహాదేవుని ఫేసెస్ అవి చూసింది కదా, జూమ్ కొంచెం తగ్గిస్తున్నా. అండ్ అలానే మీకు తొండం పైన కూడా ఎక్సలెంట్ డిజైనింగ్, కొంచెం ఆభరణాలు అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ గణేష్ మహారాజ్కి. అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే జంజిరం కూడా ఉండడం జరిగింది ఈ గణేష్ మహారాజ్కి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం మనకు మొత్తం సూర్యుని ఫైర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక కలరింగ్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, అన్న వాళ్ళు మాత్రం మంచి ఎక్సలెంట్ కలరింగ్ అయితే ఇస్తారు. అండ్ అలానే మనకు మూషిక వాహనం చూసుకున్నట్టయితే మన గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్న ఉన్నది. ఇటు చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజు చూడండి సేమ్ ఒకటే ఈ లైన్లో మాత్రం సేమ్ గణేష్ మహారాజులు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక గణేష్ మహారాజ్కి అయితే చూసినాం కదా, మనకు అది వచ్చేసి దశకంఠ గణపతి మహారాజ్. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మనకు అష్టగణేష్ కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్కి కూడా సేమ్ మన గజమాల అయితే మెడలో ఉండడం జరిగింది అండ్ జంజీరం కూడా ఉండడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి పంచ కూడా డిజైనింగ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి రైట్ సైడ్న మూషిక వాహనం అండ్ ఒక చేతిలో వచ్చేసి శంఖం, ఒక చేతిలో వచ్చేసి మన గొడ్డలి. అండ్ మనకు చూసుకున్నట్టయితే అష్టగణేష్ మహారాజ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో చాలా అసలు యూనిక్ మోడల్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మాత్రం ఇక్కడ మొత్తం ఈసారి మాత్రం మొత్తం యూనిక్ మోడల్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్కి నామాలు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాలు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఉంటుంది ఒక 12 ఫీట్స్ దాకా ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి అయితే 12 to 13 ఫీట్స్ మధ్యలో ఉంటాయి కావచ్చు. మీకు ఎగ్జాక్ట్ హైట్ కావాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఇంకా పండుగ అనేది చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక మీరు జల్దీ బుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా జల్దీ ఫాస్ట్గా వచ్చేసి బుక్ చేసుకుంటే మాత్రం మీకు మంచి గణేష్లు అయితే యూనిక్ మోడల్ గణేష్లు అయితే మాత్రం తప్పకుండా దొరుకుతాయని నేనైతే అనుకుంటున్నా. చూసుకోవచ్చు గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూసుకున్నట్టయితే అసలు ఈ ఇయర్లో మాత్రం ఈ 2024లో మాత్రం నాకు చాలా నచ్చిన గణేష్ మహారాజ్ అంటే ఇదే. ఎందుకంటే మీరు చూడండి కలరింగ్లో కూడా కలరింగ్ వేసినాక ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఈ గణేష్ మహారాజ్. ఇప్పుడు గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నది సింహాసనం పైన. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన 2 నందులు అయితే ఉండడం జరిగింది. ఇది మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే మన శివుని కాన్సెప్ట్ ఇది ఈ గణేష్ మహారాజ్. మీరు తప్పకుండా మాత్రం ఇక చూడండి, ఎందుకంటే అసలు ఒక చేయి అనేది ఇట్లా మన త్రిశూలం పట్టుకున్నట్టు, ఇంకో చేయి వచ్చేసి మనకు డమ్మురుకం పట్టుకున్నది, ఇంకో చేయి వచ్చేసి మనకు ఆశీర్వాదం, ఇంకో చేయి వచ్చేసి మనకు లడ్డు చేయి. మీకు చెప్పాను కదా మొత్తం శివుని కాన్సెప్ట్ ఈ గణేష్ మహారాజ్ అని. చూడండి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు సూర్య భగవాన్ ఆ ఫైర్స్ ఉంటాయి కదా, ఆ ఫైర్స్ అనేవి కొంచెం చిన్నగా వచ్చినాయి. కానీ మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే చాలా భారీగా అయితే గణేష్ మహారాజ్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో సేమ్ గణేష్ మహారాజ్ ప్రజెంట్ అయితే. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్కి అయితే చూపిస్తాను మీకు. ఇంకో గణేష్ మహారాజ్ చూపిస్తున్నా కదా, ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు గరుడ మహారాజ్ గణేష్ మహారాజ్కి రైట్ సైడ్న. ఇక్కడ ఏంటంటే అసలు ఇప్పుడు మేకింగ్ వర్క్ అనేది అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ మొత్తం ప్లేస్ అనేది లేదు. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటే మీకు మంచిగా విగ్రహం అనేది కొంచెం నేను టైం ఎక్కువైనా కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఇక చూడండి ఇప్పుడు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న వచ్చేసి మనకు గరుడ మహారాజ్ అండ్ రైట్ సైడ్న చూసుకుంటే పాములు. ఈ మంచిగా
మహారాజా మోడల్లో గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు అలానే మన గణేష్ మహారాజ్కి రైట్ సైడ్న చూసుకుంటేనైతే మనకు శ్వేషనాగులు అంటే ఒక 5 పాములు చూడండి, 5 పాముల తలకాయలు ఉంటాయి, వాటికి శ్వేషనాగ్ అంటారు. ఇది చూడండి. అండ్ అలానే మనకు వచ్చేసి ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు వరాహి స్వామి. మనం ఈ గణేష్ మహారాజ్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం విష్ణు కాన్సెప్ట్, విష్ణు అవతారం అని అంటారు. గరుడ మహారాజ్ కూడా చూసింది కదా, అసలు ఫేస్లో చాలా చాలా మంచి గ్లో అయితే ఉన్నది ఈ గణేష్ మహారాజ్కి. అండ్ మీకు నచ్చితే అయితే నేను అనుకుంటున్నాను తప్పకుండా. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూపిస్తున్నాం మీకు. ఓన్లీ ప్లేన్గా ఉంటుంది గణేష్ మహారాజ్, ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు బొజ్జ గణపయ్య, ఈ బొజ్జ గణపయ్యని చూసుకోవచ్చు. చూడండి తొండం ఇట్లా చాలా బ్రహ్మాండంగా ఉన్నది తొండం ఇట్లా. అండ్ మనకు ఓన్లీ చక్రం అయితే ఉండడం జరిగింది. ఆ చక్రం పైన చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు ఒక డిజైన్ టైప్ అయితే రావడం జరిగింది చూడండి. ఇక అలానే కొంచెం వీడియోని చాలా లెంతీగా కాకముందుకే ఇంకా నేను మీకు ముంబై మోడల్ విగ్రహాలు అయితే కొంచెం జల్దీ అయితే చూపిస్తా చూడండి. ఇక చూసుకోవచ్చు. ఇక మనమైతే ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది. ఇంకో షెడ్లో అయితే ఈ ఒక్కొక్క గణేష్ మహారాజ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మీరు చూసిన గణేష్ మహారాజెస్. ఇక కావాలంటే ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఫేస్ కూడా చాలా బాగుంటుంది, కృష్ణుని స్టైల్లో గణేష్ మహారాజ్, కృష్ణుని రూపంలో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ముంబై మోడల్ గణేష్ మహారాజెస్ మొత్తం చాలా యూనిక్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఏంటంటే ఇక సపరేట్గా స్పెషల్గా మనకు ఒక వీడియో అయితే చూపిస్తా చూడండి. ఫేస్లో అట్రాక్షన్ కూడా ఎంత బాగున్నదో, తొండం స్టైల్ కూడా చాలా బాగుంది కదా. కొంచెం లాంగ్ నుంచి కూడా చూపించాలంటే భారీ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ అయితే మనకు సిట్టింగ్ పొజిషన్, చాలా భారీ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఆశీర్వాదం చేయి చాలా పైకి ఉంది. అండ్ అలానే ఫేస్ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఈ గణేష్ మహారాజ్ హైట్ మీకు చాలా వీడియోస్ పెట్టాను నేను, హైట్స్ ఇట్లా చెప్పాను. మీకు అన్నవాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, ఎగ్జాక్ట్ హైట్ కనుక్కోండి. అండ్ రేట్ కూడా కావాలంటే మీరు వచ్చి ఇక్కడ చూసుకు మాట్లాడుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ ఓన్లీ ముంబై మోడల్ కాబట్టి ఇక మీకు చూస్తేనే అర్థమైపోవాలి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ గణేష్ మహారాజ్కి వీళ్ళు ఏంటంటే మీకు కావాలనుకుంటే మాత్రం విత్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా విగ్రహాలు అనేది ఇస్తారంట. చూసుకోవచ్చు. ఇక మీకు నచ్చిన వాళ్ళు మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్తో కావాలంటే బ్యాక్గ్రౌండ్తో తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే బ్యాక్గ్రౌండ్ అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ విగ్రహాలు నచ్చితే. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా పెండింగ్ ఉన్నది. ఎందుకంటే ఇక అక్కడ ఏంటంటే హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ అనేది గణేష్ మహారాజ్ అనేది మేకింగ్ అనేది స్టార్ట్ అయింది కదా, దానికోసం ఇక్కడ ఈ వర్క్ అనేది కొంచెం పెండింగ్ పడి ఉండడం జరిగింది. మేబీ ఇక స్టార్ట్ అయిపోతుంది ఒక 4-5 డేస్లలో మాత్రం ఇక్కడ ఈ పని కూడా స్టార్ట్ అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు ఆలోపు అయితే మీకు మాత్రం విగ్రహాలు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్ చూసింది కదా. ఇక్కడ చూసుకున్నాండి బాగున్నా గణేష్ మహారాజ్. చాలా బాగున్నాయి కదా గణేష్ మహారాజులు. మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా. ఇంకా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా మొత్తం ఇంకా సెట్టింగ్ అనేది చాలా పని ఉన్నది ఈ గణేష్లకు. ఇక నేనైతే మొత్తానికైతే మీకు ఫస్ట్ షెడ్ అండ్ సెకండ్ షెడ్లో అయితే మొత్తం విగ్రహాలు అయితే చూపించా. ఇక థర్డ్ షెడ్ అనేది ఇంకా మొత్తం ఎట్లున్న వర్క్ అట్లనే ఉన్నది. దానికోసం అయితే నేను మీకు అప్డేట్ ఇవ్వలేకపోతున్నా.